అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కరకరలాడే క్రిస్పీగా ఉండే ఫ్రైయమ్స్ అంటే బియ్యం పిండితో పెట్టుకునే వడియాలు. చాలా పల్చగా క్రిస్పీగా ఎలా పెట్టుకోవాలి, అలాగే సంవత్సరం పాటు ఈ వడియాలు పాడవకుండా ఎలా మనం స్టోర్ చేసుకోవాలో కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. లాస్ట్ వీక్ మన అన్వితాస్ కుక్ హౌస్ ఛానల్లో 3 రకాల వడియాలు ఒకటే గంటలో ఎలా పెట్టుకోవాలో చూసాము. ఈ రోజైతే ఇలా కరకరలాడే క్రిస్పీతో బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈ సమ్మర్లో మిస్ అవ్వకుండా తప్పక చూసేద్దాం. అల్లం, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, కరివేపాకు, కల్లుప్పు, జీలకర్ర కూడా వేసుకుంటే మనం పెట్టుకునే బియ్యం పిండి వడియాల్లో స్పైస్ అండ్ సాల్ట్ మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. 1 గ్లాసు బియ్యం పిండితో మనం వడియాలు పెట్టుకోవాలి అనుకునేటప్పుడు అదే గ్లాస్తో 12 గ్లాసులు మంచినీళ్ళు ఈ రెసిపీ కోసం అవసరం అవుతాయి. ఈ 12 గ్లాసుల మంచినీళ్ళని మనం 2 బౌల్స్లో డివైడ్ చేసుకుంటాం. ఇలా 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్న బౌల్లో మనం అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకొని లంప్స్ ఏం లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బియ్యం పిండి అనేది ఇంట్లో ఆడించుకున్న మెత్తగా ఉన్న బియ్యం పిండి అయితే వడియాలు ఇంకా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. లేదా స్టోర్ బాట్ బియ్యం పిండి కూడా ఈ రెసిపీ కోసం మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని 12 గ్లాసెస్ వాటర్ని 2 గ్లాసెస్తో ఈ బౌల్లో వేసుకుందాం కదా. మిగిలిన 10 గ్లాసెస్ వాటర్ని వేరే బౌల్లో వేసాము. సో ఈ బౌల్లో మనం టేస్ట్కి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే టేస్టీగా ఉంటుంది. అండ్ అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి 2 గ్లాసెస్ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఫ్లేమ్ మీడియం హైలో పెట్టుకొని ఇలా బాయిల్ అయిన వాటర్లో వేసి స్టిర్ చేస్తూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి లంప్స్ ఏం ఫామ్ అవ్వకుండా ఉంటాయి. లేదు అలా వదిలేస్తే అడుగున లంప్స్ తొందరగా ఫామ్ అవుతాయి. ఈ మిక్స్చర్ అనేది బాయిలింగ్కి వచ్చేంత వరకు కూడా మీడియం హైలో పెట్టుకోవాలి ఫ్లేమ్. కానీ ఎప్పుడైతే బాయిలింగ్ స్టార్ట్ అయ్యిందో లోలో పెట్టుకోవాలి, లేదంటే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక పావు గంట సేపు ఉడికిన తర్వాత ఆ పచ్చి వాసన పోయిన తర్వాత కలర్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఉడికింది అని చెప్పడానికి ఒక ఇండికేషన్ అనమాట. అప్పుడు స్టవ్ నుంచి మనం దించుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకులు, జీలకర్ర ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇది స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకుంటే వడియాలు ఆ బేటర్ అంతా కూడా కలర్ మారిపోతుంది. పచ్చిమిర్చిలో ఉన్న కలర్ దిగిపోతుంది. పండుమిర్చి వేసుకుంటే పండుమిర్చిలో ఉన్న కలర్ దిగిపోతుంది. సో అలా దిగిపోకుండా వడియాలు ఎండిన తర్వాత కూడా వైట్గా రావాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు. అంటే మనం స్టవ్ నుంచి ఈ బ్యాటర్ని దించుకున్న తర్వాత మన పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పటికే లైట్ కలర్ వచ్చింది. బట్ ఈ కలర్ ఏంటంటే ఎండిపోయిన తర్వాత, వడియాలు ఎండిన తర్వాత పోతుంది. మీరు వీడియో లాస్ట్లో చూస్తారు. సో స్టవ్, ఇది ఒక ఇంపార్టెంట్ టిప్. స్టవ్ నుంచి మనం పిండి దించిన తర్వాత వేసుకోవాలి ఈ మిక్స్చర్. అండ్ వడియాలు పెట్టుకోవడం కోసం ఒక ఓల్డ్ క్లాత్ లేదా శారీని ఇలా తడుపుకోవాలి. కంప్లీట్గా తడుపుకొని దాని నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఇలా సెమీ డ్రై అండ్ వెట్గా ఉన్నప్పుడు, కంప్లీట్ డ్రై అయిపోకూడదు బట్ బాగా వాటరీగా ఉండకూడదు. ఇలా ఉంటున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బేటర్ని, వడియాలు అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బేటర్ అంతా కూడా వేడివేడిగా ఉండేటప్పుడే మనం వడియాలు పెట్టేసుకోవాలి. లేదు బేటర్ చల్లారిపోతే కనుక వడియాలు చాలా లావుగా వస్తాయి, మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా క్రిస్పీగా రావు. సో వేడివేడిగా ఉండేటప్పుడే వెంటనే మీరు ఆల్రెడీ క్లాత్ అన్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకొని వేడివేడిగా ఉండేటప్పుడే మంచి సన్నీ టైంలో బాగా ఎండగా ఉండేటప్పుడు ఈ వడియాలు పెట్టుకోండి. 1 ladle ఆఫ్ బ్యాటర్ వేస్తే సరిపోతుంది. ఒక యావరేజ్ స్పూన్తో మీరు బ్యాటర్ వేసుకుంటే వడియాలు మరీ పెద్దగా రాకుండా, అలాగే మరీ చిన్నగా రాకుండా కరెక్ట్ సైజులో ఉంటాయి. బాగా ఎండ కాస్తున్న రోజున కనుక ఈ వడియాలు పెట్టుకుంటే మార్నింగ్ 10-10:30 ఆ టైంకి మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసి వడియాలు పెట్టుకుంటే ఈవినింగ్ 4:30 కల్లా వడియాలు ఇలాంటి టెక్స్చర్లోకి వచ్చేస్తాయి, డ్రై అయిపోతాయి కంప్లీట్గా. కానీ ఎండ అనేది చాలా గట్టిగా ఉండాలి. మంచి ఎర్రటి ఎండలో మన వడియాలు పెట్టుకుంటేనే ఒక్క రోజులో మనకి వడియాలు ఎండిపోయి మనం పీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇలా వడియాలన్నీ ఎండిపోయిన తర్వాత ఇలా వాటర్ జల్లుకొని వెనకాతల వైపు, వడియం ఇటువైపు అయితే పెట్టుకున్నాము అటువైపు కాకుండా దానికి రివర్స్ సైడ్ అన్నమాట, వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఉంటే క్లాత్ కొంచెం వెట్ అయితే మనం డ్రై చేసుకున్న వడియాలన్నీ కూడా ఈజీగా మనం క్లాత్ నుంచి తీసేయడానికి ఉంటుంది. సో ఇలా మనం క్లాత్ని ఎప్పటికప్పుడు ఎక్కడైతే వడియాలు తీయాలి అనుకుంటున్నామో అక్కడ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇలా వడియాలు అనేవి తీసి పక్కన పెట్టుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో మొత్తం మనం పెట్టుకున్న వడియాలు అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుంటాం.
ఇలా మనం వలుచుకున్న వడియాలన్నీ కూడా ఇంకొకసారి ఎండబెట్టాలి. ఈ తడి ఉంటుంది కాబట్టి ఇలాగే మీరు స్టోర్ చేశారంటే వడియాలు తొందరగా పాడైపోతాయి. సో షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉండాలి, వడియాలు 1 సంవత్సరం పాటు నిలవ ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే ఇలా మనం పీల్ చేసుకున్న తర్వాత వడియాలను మళ్ళీ ఒక పేపర్ మీద కానీ లేదా ఒక డ్రై క్లాత్ మీద కానీ వేసి మళ్ళీ ఒక 2 to 3 days పాటు ఎండలో ఇలా ఎండబెట్టుకుంటే వడియాలు 1 year ఈజీగా పురుగు పట్టకుండా నిలవ ఉంటాయి అన్నమాట. సో షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఎండలో ఖచ్చితంగా 3 రోజులు లేదా 4 రోజులు వీటిని ఎండబెట్టాలి. సో ఇలా మీడియం హాట్ ఉన్న ఆయిల్లో వడియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా ఉండే ఫ్రైయమ్స్ అయినా బియ్యం పిండి వడియాలైనా మన ఇష్టం, ఏదైనా పిలవచ్చు. సో రెడీ అనమాట. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సాల్ట్ ఉంటుంది, స్పైస్ ఉంటుంది. సో కరకరగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ సమ్మర్లో పెట్టుకునే మరెన్నో టేస్టీ వడియాలు రెసిపీస్ అన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.